వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంబూరు నుంచి ప్రారంభమైన జగన్ బస్సు యాత్ర, చేనేత కార్మికులతో సీఎం ముఖాముఖి కార్యక్రమం. అనపర్తి సీటు మళ్లీ టీడీపీకి మార్పు, కూటమి అభ్యర్థిగా నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి పోటీ చేసే ఛాన్స్. కదిరిలో ప్రారంభమైన స్వర్ణాంధ్ర సాకార యాత్ర, ఒక్కసారిగా ఎగబడ్డ అభిమానులు, బాలయ్య తీవ్ర ఆగ్రహం. వివేకా ఘాట్ వద్ద నివాళులర్పించిన షర్మిల, సునీత. ఇవాళ జమ్మలమడుగు, ప్రొద్దుటూరులో ఎన్నికల ప్రచారం. సాయంత్రం కాంగ్రెస్ సిఎసి భేటీ, తెలంగాణలో పెండింగ్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసే ఛాన్స్. సిబిఐ కస్టడీలో ఎమ్మెల్సీ కవిత, లిక్కర్ స్కామ్లో పాత్రపై అధికారులు ప్రశ్నల వర్షం. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సహనం కోల్పోయిన ఆయన చేయి చేసుకున్నారు. సత్యసాయి జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఈ వాటి నుంచి బాలకృష్ణ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. ఈ క్రమంలో హెలికాప్టర్లో కదిరికి చేరుకున్నారు. ఆయన ల్యాండ్ కాగానే అభిమానులు కొందరు దగ్గరికి వచ్చారు. ఈ క్రమంలో ఓ అభిమాని సెల్ఫీ కోసం యత్నించాడు. బాలకృష్ణ ఆ అభిమానిపై చేయి చేసుకున్నాడు. పక్కనే ఉన్న నేతలు సైతం ఆ అభిమానిని దూరంగా నెట్టేశారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సహనం కోల్పోయిన ఆయన చేయి చేసుకున్నారు. సత్యసాయి జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఈ వాటి నుంచి బాలకృష్ణ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. ఈ క్రమంలో హెలికాప్టర్లో కదిరికి చేరుకున్నారు. ఆయన ల్యాండ్ కాగానే అభిమానులు కొందరు దగ్గరికి వచ్చారు. ఈ క్రమంలో ఓ అభిమాని సెల్ఫీ కోసం యత్నించాడు. బాలకృష్ణ ఆ అభిమానిపై చేయి చేసుకున్నాడు. పక్కనే ఉన్న నేతలు సైతం ఆ అభిమానిని దూరంగా నెట్టేశారు.
బాలకృష్ణ ఈ వార్డు నుంచి స్వర్ణాంధ్ర శాఖయాత్ర పేరుతో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఎన్డీఏ అభ్యర్థుల విజయం కోసం రాయలసీమలో ఆయన విస్తృతంగా పర్యటిస్తారు. ఇందుకోసం బాలయ్య అన్స్టాపబుల్ పేరుతో ప్రత్యేకంగా ఓ బస్సును రూపొందించారు. ఉదయం కదిరి లక్ష్మీ నరసింహస్వామి దర్గా సందర్శన అనంతరం బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. కదిరి కొత్త చెరువు సింగనమల మీదుగా బస్సు యాత్ర కొనసాగనుంది. మొదట కదిరిలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొంటారు. అనంతరం పుట్టపర్తి నియోజకవర్గ కొత్త చెరువులో ఏర్పాటు చేసిన స్థానిక నాయకుల సమావేశంలో పాల్గొని రాత్రికి సింగనమలలో బస చేస్తారు. రేపు ఉదయం సింగనమల నియోజకవర్గం కల్లూరులో ఏర్పాటు చేసిన సభలో బాలకృష్ణ పాల్గొంటారు. అనంతపురం అర్బన్లో ఏర్పాటు చేసిన టీడీపీ నేతల సమావేశంలో పాల్గొంటారు. రాత్రికి తాటిపత్రి చేరుకుని అక్కడే బస చేస్తారు. ఈ ఎన్నికల్లో హిందూపురం అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు బాలకృష్ణ. ఏప్రిల్ 19న నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నెల 25 నుంచి ఆయన ఉత్తరాంధ్రలో ప్రచారం నిర్వహిస్తారు. రేపు తెలంగాణకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ రానున్నారు. లోక్సభ ఎన్నికల్లో అనుసరించవలసిన వ్యూహాలు, సభలు, సమావేశాలు, అగ్రనేతల పర్యటనలపై పీసీసీ ముఖ్య నేతలతో చర్చించనున్నారు. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు 14 స్థానాలను ప్రకటించారు. కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ లోక్సభ స్థానాలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. కేసీ వేణుగోపాల్ రాకతో పెండింగ్లో ఉన్న 3 స్థానాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రేపు తెలంగాణకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ రానున్నారు. లోక్సభ ఎన్నికల్లో అనుసరించవలసిన వ్యూహాలు, సభలు, సమావేశాలు, అగ్రనేతల పర్యటనలపై పీసీసీ ముఖ్య నేతలతో చర్చించనున్నారు. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు 14 స్థానాలను ప్రకటించారు. కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ లోక్సభ స్థానాలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. కేసీ వేణుగోపాల్ రాకతో పెండింగ్లో ఉన్న 3 స్థానాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తెలంగాణ నేతలతో భేటీ కానున్నారు. పూర్తి సమాచారం ఏంటి? ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ తెలంగాణలో పర్యటించనున్నారు. ముఖ్యంగా కీలక నేతలతో కూడా భేటీ కానున్నారు. అనంతరం కూడా ఇప్పటికే 17 పార్లమెంట్ నియోజకవర్గాలలో 14 పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. దీంతో పాటుగానే మిగిలిన 3 పార్లమెంట్ స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపిక కూడా తుది చేరుకునేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. దీంతో పాటుగానే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పుడు ఇంకా మిగిలింది ఇంకో నెల రోజుల వ్యవధి ఉంది కాబట్టి ఎటువంటి సభలు, సమావేశాలు, రోడ్ షోలు ఏ విధంగా నిర్వహించాలి, దీంతో పాటుగానే అగ్రనేత పర్యటనలు తెలంగాణలో ఏ తేదీల్లో ఉండే అవకాశం ఉంది, ఆ రోజు ఎవరు తెలంగాణకు హాజరు కాబోతున్నారు అనేటువంటి అంశాలను కూడా చర్చించనున్నారు. ముఖ్యంగా కరీంనగర్, ఖమ్మం, అటు హైదరాబాద్ ప్రధానంగా పెండింగ్ లో ఉన్నాయి. కీలక నేతల కూడా పోటీ పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ వడపోత కార్యక్రమం చేస్తా ఉంది.
దానిలో భాగంగానే ముఖ్యంగా కరీంనగర్ సంబంధించి ఆ, అటు ప్రవీణ్ రెడ్డి కావచ్చు ఇతర నేతలు కూడా పోటీ పడతా ఉన్నారు. ఖమ్మంలో ఆ, ముగ్గురు మంత్రుల తమ తమ కుటుంబ సభ్యులకు కేటాయించాలి ఆ పార్లమెంటు సెగ్మెంట్ అంటూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంటే హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి వచ్చేసరికి అక్కడ బీసీసీగా కొనసాగుతున్న అమీరుల్లా ఖాన్ పేరు అయితే ప్రధానంగా వినిపిస్తా ఉంది. దీంతో పాటుగానే రేపు తెలంగాణకు రానున్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ రేవంత్ రెడ్డితో పాటు దీపదాస్ నుంచి అలాగే ముఖ్య నేతలతో కూడా భేటీ కానున్నారు. ఈ భేటీలో కూడా పెండింగ్ లో ఉన్న ఈ 3 పార్లమెంటు స్థానాలతో పాటు ఎన్నికల్లో ఏ విధంగా గెలుపు వ్యూహాలు ఉన్నది, ఎటువంటి వ్యూహాలు అనుసరించాలి ప్రచార కార్యక్రమాల్లో అనేటువంటి అంశాల మీద ఫోకస్ చేయనున్నారు. దాదాపు ఈ 3 నియోజకవర్గాల అభ్యర్థులు అయితే రేపు ఈవినింగ్ లో కల్లా కొంత స్పష్టత వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. ఇప్పటికే ఆ 3 నియోజకవర్గాలు ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో 5 రోజుల పాటు ఏఐసిసి స్పెషల్ టీమ్స్ సర్వే బృందాలు, ఫ్లాష్ సర్వే బృందాలు కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజానికం కావచ్చు, ఓటర్లను అలాగే స్థానికంగా ఉన్నటువంటి నేతలను కూడా అభిప్రాయ సేకరణ చేసింది. ఎవరైతే ఎటువంటి ఫలితాలు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి, ఆయా నియోజకవర్గాల్లో ఉన్న ఇతర పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఎటువంటి ఫలితాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి అంశాలను కూడా బేరీజ్ వేసుకొని వారి యొక్క అభిప్రాయాలు సేకరించారు. వీటితో పాటుగానే లోకల్ లీడర్స్ కూడా నేరుగా ఫోన్లు చేసి ఈ ఫ్లాష్ సర్వే బృందాలు ఏవైతే ఉన్నాయో అవి లోకల్ నేతలకు కూడా ఫోన్లు చేసి వారి అభిప్రాయాలు సేకరించినట్లయితే ఇప్పటికే తెలుస్తా ఉంది. వీటితో పాటుగానే ముఖ్యంగా ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గానికి బట్టి విక్రమార్క సతీమణి, దీంతో పాటుగానే అటు పొంగులేటి సోదరుడు ప్రవీణ్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి, రఘురామ్ రెడ్డి అలాగే లోకేష్ యాదవ్ పేర్లు అయితే ప్రధానంగా వినిపిస్తాయి. వీరితో పాటుగానే మాజీ పిసిసి అధ్యక్షుడు విహెచ్ కూడా ఆ టికెట్ కోసం వివిధ ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. మరోవైపు కమ్మ సామాజిక వర్గానికి తెలంగాణలో 17 స్థానాల్లో ఏదో ఒక స్థానం నుంచి టికెట్ కేటాయించాలనేటటువంటి డిమాండ్ కమ్మ సామాజిక వర్గం నేతల నుంచి వస్తున్న నేపథ్యంలో అయితే ఇప్పటికే ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో కీలక నేతలుగా ఉన్నటువంటి అటు రేణుకా చౌదరికి కూడా అటు రాజ్యసభలో అవకాశం ఇచ్చారు కాబట్టి ఇప్పుడు వారి సామాజిక వర్గానికి అవకాశం దక్కుతుందా లేదా అనేది అయితే చూడాలి. మరోవైపు కరీంనగర్ నియోజకవర్గాన్ని చూసుకుంటే అక్కడ ప్రవీణ్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తా ఉంది. ఆయన విలమ సామాజిక వీరితో పాటుగానే విలమ సామాజిక వర్గ నేతల పేర్లు కూడా పరిశీలిస్తున్నట్లయితే తెలుస్తా ఉంది. వీరితో పాటుగానే హైదరాబాద్ పార్లమెంట్ కు సంబంధించి జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న సమీరుల్లా ఖాన్ కు పేరు ప్రధానంగా ప్రచారం అయితే జరుగుతా ఉంది. ఏది ఏమైనప్పటికీ నిన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అలాగే పబ్లిక్ ఒపీనియన్ తీసుకున్నటువంటి ఫ్లాష్ సర్వేలు ఏఐసిసికి నివేదిక పంపించాయి. ఆ వెంటనే కూడా ఏఐసిసి సిడబ్ల్యూసి సమావేశాలు కూడా నిర్వహిస్తుంది. అయితే ఆ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి నియోజకవర్గ అభ్యర్థుల కసరత్తు పూర్తి స్థాయిలో రాష్ట్ర నాయకత్వానికి అప్పచెప్పింది. రాష్ట్ర నాయకత్వం ఫైనల్ గా ఒక నియోజకవర్గానికి ఒక్కో అభ్యర్థి పేరు ఏఐసిసికి పంపితే వారి పేర్లను ఏఐసిసి అధికారికంగా ప్రకటించేటటువంటి అవకాశం ఉంది అనేది కూడా ఏఐసిసి సంకేతాలు పంపింది. దాంట్లో భాగంగానే రేపు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కీలక నేతలతో భేటీ కానున్నారు. అనంతరం కూడా ఈ 3 నియోజకవర్గాల అభ్యర్థులను మీద క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు. పిఠాపురంపై మరింత ఫోకస్ పెంచారు వైసీపీ ముఖ్య నేతలు. ఈ నేపథ్యంలోనే కురసాల కన్నబాబు నివాసంలో
ముద్రగడ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి జిల్లా ఇన్ఛార్జ్ మిథున్ రెడ్డితో పాటు వైసీపీ ఎంపీ, అసెంబ్లీ అభ్యర్థులు హాజరయ్యారు. వంగా గీత, వరుపుల సుబ్బారావు, దౌలూరి దొరబాబు, పెండెం దొరబాబు, ఎమ్మెల్సీ అనంతబాబు, ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ ఐపాక్ టీంతో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల గెలిపే అజెండాగా సమావేశం జరుగుతోంది. పిఠాపురంపై మరింత ఫోకస్ పెంచారు వైసీపీ ముఖ్య నేతలు. ఈ నేపథ్యంలోనే కురసాల కన్నబాబు నివాసంలో ముద్రగడ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ రాజ్ అందిస్తారు. నవీన్ రాజు, పిఠాపురంలో వైసీపీ నేతల భేటీకి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? థ్యాంక్ యూ విజయ్. ఏదైతే వైసీపీకి సంబంధించిన కీలకమైన నేతలందరూ కూడా కాకినాడలో అయితే సమావేశం అయ్యారు. కాకినాడ వైసీపీకి సంబంధించిన జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ఇంట్లో అయితే కనుక ఈ వైసీపీకి సంబంధించిన నేతలు, కీలకమైన నేతలందరూ కూడా భేటీ అయ్యారు. ముఖ్యంగా చూస్తే కనుక ఈ జిల్లాకి ఇన్ఛార్జిగా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డితో పాటు మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అధ్యక్షులు అయితే ఈ భేటీ అయితే జరిగినట్లుగా అయితే సమావేశం జరుగుతుంది, సమాచారం తెలిసింది. అదేవిధంగా ఈ సమావేశంలో ముఖ్యంగా చూస్తే కనుక ఈ వచ్చే ఎన్నికలకు సంబంధించి వైసీపీ నుంచి పోటీ చేసే ఆ శాసనసభ అభ్యర్థులతో పాటు కాకినాడ ఎంపీ అభ్యర్థి కూడా చలమలశెట్టి సునీల్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యంగా చూస్తే ఈ సమావేశంలో పిఠాపురంతో పాటు ఈ కాకినాడ జిల్లాలో వైసీపీ అభ్యర్థులను గెలిపించే విషయం మీద ప్రత్యేకంగా వ్యూహం సంబంధించిన మంత్రాలు అయితే చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా ఈ వచ్చే ఎన్నికలకు సంబంధించి ప్రజలను ఆకట్టుకునే విధానంతో పాటు అభ్యర్థులందరూ కూడా గెలుపొందాలి, దీనికి సంబంధించిన వ్యూహం కూడా రచించేందుకు ఈ సమావేశం పెట్టినట్లుగా తెలిసింది. అదేవిధంగా చూస్తే ప్రధానంగా పిఠాపురం నియోజకవర్గం మీద కాన్సన్ట్రేషన్ అయితే చేసినట్లుగా తెలిసింది. ఎట్టి పరిస్థితుల్లోనే అక్కడ పోటీ చేస్తున్న వంగ గీత, ఎంపీ వంగ గీత అయితే గెలుపొందాలి, దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడించాలి, దీనికి ఏ విధమైన కసరత్తులు చేయాలి, ఎవరిని కలుపుకోవాలి, ఎవరితో మనం ప్రత్యేక సమావేశం జరపాలి, అలాగే అక్కడ ఉన్న నాయకులందరినీ కూడా మన వైపు ఏ విధంగా తిప్పుకోవాలనే దాని మీద అయితే ప్రధానంగా ఈ సమావేశంలో చర్చ జరిగినట్లుగా తెలిసింది. అదేవిధంగా కాకినాడ జిల్లాకు సంబంధించిన ముఖ్యమైన నియోజకవర్గాల్లో కూడా ఏ విధమైన లోపాలు ఉన్నాయి, అభ్యర్థులు ఏ విధంగా ప్రచారం చేస్తున్నారు, వీరికి సంబంధించి అసలు ఎన్నికల్లో ఏ విధంగా మనం ముందుకెళ్లాలనే విషయం మీద అయితే ప్రధానంగా చర్చ జరిగినట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా మిథున్ రెడ్డి, ముద్రగడ పద్మనాభం కూడా వీరందరికీ కూడా సూచనలు, సలహాలు ఇస్తారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ కూడా హాజరయ్యారు. అలాగే ఈ 7 నియోజకవర్గాలకు సంబంధించిన శాసనసభ సంబంధించిన అభ్యర్థులు కూడా హాజరయ్యారు. రైట్, థ్యాంక్ యూ నవీన్ రాజ్. తమిళనాడు పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం నుంచి కాస్త విరామం తీసుకున్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ కోసం స్వయంగా దుకాణానికి వెళ్లి ఓ స్వీట్ గిఫ్ట్ తీసుకున్నారు. ఆ కానుకను అందుకున్న సీఎం రాహుల్ అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు. కోయంబత్తూరులో స్టాలిన్తో కలిసి రాహుల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సభానంతరం నిన్న రాత్రి సింగనల్లూరులోని ఓ మిఠాయి దుకాణానికి రాహుల్ వెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ తమ సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది. అందులో కాంగ్రెస్ నేత రోడ్డు మధ్యలో డివైడర్ను దాటి దుకాణానికి వెళ్లారు. రాహుల్ను చూసి షాపు సిబ్బంది ఆశ్చర్యానికి లోనయ్యారు. ఏం కావాలి సార్ అని అడగ్గా బ్రదర్ స్టాలిన్ కోసం మైసూర్ పాక్ కొనాలి అని చెప్పడం వీడియోలో ఉంది. ఈ సందర్భంగా షాపులోని మిఠాయిలను రాహుల్ రుచి చూశారు. అనంతరం ఆ స్వీట్లను తీసుకుని స్టాలిన్ ఇంటికి వెళ్లి సీఎంకు అందించారు.
ఈ వీడియోకు స్టాలిన్ సోషల్ మీడియాలో స్పందిస్తూ కృతజ్ఞతలు తెలియజేశారు. సోదరుడు రాహుల్ గాంధీ స్వీట్ కానుకతో తన హృదయం నిండిపోయిందన్నారు. జూన్ 4న ఇండియా కూటమి కూడా తప్పకుండా ఇలాంటి తీపి విజయాన్ని అందుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.